పైథాన్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే తెలియాలండి. లైక్ పైథాన్ అనేది ఎందుకు నేర్చుకుంటున్నాం? అసలు పైథాన్ అనేది ఏంటో మనకి తెలియాలి. సో, పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇది మనకి పాపులర్ ఎందుకు అయ్యిందంటే డ్యూ టు ఇట్స్ సింప్లిసిటీ అండ్ వర్సటిలిటీ. సో, పైథాన్ నేర్చుకోవడానికైనా, అర్థం చేసుకోవడానికైనా, కోడింగ్ చేయడానికైనా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. అండ్ వేరియస్ డొమైన్స్‌లో కూడా ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో, ఇది మనకి పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. సో, లెర్నింగ్ టైమ్ వేరీస్ బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్, లెర్నింగ్ మెథడ్ అండ్ గోల్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్ టైమ్. సో, ప్రయర్ ఎక్స్‌పీరియన్స్, లెర్నింగ్ గోల్స్, టైమ్ కమిట్మెంట్, లెర్నింగ్ రిసోర్సెస్. ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేసుకొని మనకి నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందనేది డిసైడ్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్. సో, బిగినర్స్ అయితే మటికి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌తో కంపేర్ చేస్తే కొంచెం బిగినర్స్‌కి ఎక్కువ టైం అయితే పడుతుందండి. లైక్ చూడొచ్చు మీరు. బిగినర్స్ మై టేక్ లాంగర్ కంపేర్డ్ టు దోస్ విత్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. లైక్ ఇప్పుడు మీరు పైథానే నేర్చుకోవాలనుకుంటున్నారు. సో, స్టార్టింగే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మటికి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ లైక్ ప్రీవియస్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో ఐడియా ఉన్న వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే, సో, వాళ్ళకి కొంచెం కోడింగ్ సింటాక్స్ ఏంటి, లాజిక్స్ ఎలా బిల్డ్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. సో, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ లెర్నింగ్ గోల్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో, వన్స్ మీరు బేసిక్స్‌లో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ టాపిక్స్ లైక్ వెబ్ డెవలప్‌మెంట్ డొమైన్ ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ నేర్చుకోవడం. అదే విధంగా డేటా సైన్స్. సో, మీరు ఒక గోల్ అనేది ఫిక్స్ చేయండి. మీ డొమైన్ రిలేటెడ్‌గా ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఆ డొమైన్‌లో ఏవైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారో అవి నేర్చుకుంటే సరిపోతుందండి. అండ్ టైమ్ కమిట్మెంట్. సో, మీరు ఒక కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీడే దానికంటూ ఒక కొంత పోర్షన్ ఆఫ్ టైమ్ అనేది అలొకేట్ చేయండి. ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయిన్ థింగ్ అండి. సో, ఎవ్రీడే మీరు ఆ ప్రాక్టీస్ చేస్తూ, కోర్స్‌లో కొత్త టాపిక్స్ నేర్చుకుంటూ, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారంటే వితిన్ షార్ట్ టైమ్‌లోనే మీకు ఆ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో, కన్సిస్టెన్సీ, ప్రాక్టీస్ అండ్ స్టడీ టైమ్ ఆర్ క్రూషియల్. సో, మీరు కోర్స్ స్టార్ట్ చేసినా లైక్ ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినా కూడా సో, దానిపైన కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాలి. అట్ ద సేమ్ టైమ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లెర్నింగ్ రిసోర్సెస్. లైక్ మీరు రిసోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఎక్కడి నుండి నేర్చుకుంటున్నారు? లైక్ క్వాలిటీ ఆఫ్ ట్యుటోరియల్స్ నుంచా? కోర్సెస్ నుంచా? లైక్ ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చేసా? సో, ఇట్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ అవుతూ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టిమేటెడ్ టైమ్ ఫ్రేమ్స్. సో, మీరు ఈ బేసిక్స్ సింపుల్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయాలనుకుంటే ఒక టైం అనేది పెట్టుకోండి. 2-4 వీక్స్. ఈ 2-4 వీక్స్‌లో ప్రోగ్రామింగ్ పైథాన్‌కి సంబంధించిన వేరియబుల్స్ ఏంటి, లూప్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, లాజిక్‌ని ఇంప్లిమెంటేషన్. సో, ఇవన్నీ కూడా ఈ 2-4 వీక్స్‌లో కంప్లీట్ చేసేలాగా ఒక టైం అనేది పెట్టుకోండి. అండ్ అడ్వాన్స్ లెవెల్ స్పెషలైజేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో లైబ్రరీస్ గురించి అండ్ ఆ లైబ్రరీస్‌ని యూజ్ చేస్తూ ఒక బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్స్ లాంటివి కూడా బిల్డ్ చేయండి. సో, దీనికి ఒక 2-3 మంత్స్ టైం అయితే పెట్టుకోండి. లైక్ మనకి పైథాన్‌లో పాపులర్ వర్కింగ్ లైబ్రరీస్ వచ్చేసరికి నంపై, పాండాస్ ఇవి యూజ్ చేస్తూ ఒక స్మాల్ ప్రాజెక్ట్స్ లాంటివి బిల్డ్ చేయండి. అండ్ అడ్వాన్స్ లెవెల్ స్పెషలైజేషన్ చేసేటట్టయితే 6-12 మంత్స్ అనేది ఖచ్చితంగా టైం అయితే పడుతుందండి. సో, దీంట్లో మీరు లైక్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో స్పెషలైజేషన్ చేయొచ్చు, డేటా సైన్స్‌లో చేయొచ్చు, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్. సో, ఇట్లా ఏదైనా ఒక డొమైన్ రిలేటెడ్‌గా స్పెషలైజేషన్ చేయాలనుకున్నప్పుడు 6-12 మంత్స్ అనేది ఈజీగా టైం పడుతుంది. అండ్ నేర్చుకోవడానికి మీరు ఏమేం స్ట్రాటజీస్ యూజ్ చేయాలంటే లైక్ డైలీ ప్రాక్టీస్ అయితే చేయాలి. సో, ఈవెన్ 30 మినిట్స్ ఎ డే క్యాన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. ఎవ్రీడే మీరు 30 మినిట్స్ ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే గనక ఖచ్చితంగా స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకుంటున్న తర్వాత ప్రాజెక్ట్స్ లాంటివి బిల్డ్ చేస్తున్నప్పుడే మీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ పీర్ లెర్నింగ్. సో, లైక్ స్టడీ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి అండ్ కోడింగ్ కమ్యూనిటీస్‌లో జాయిన్ అవ్వండి. సపోర్ట్ తీసుకోండి అండ్ లైక్ కొన్ని కోడింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కమ్యూనిటీస్‌లో పెడుతూ ఉంటారు. వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటూ మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఒక ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అవ్వాలనుకున్నా, ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకున్నా ఇట్స్ టేక్స్ నియర్లీ 6-12 మంత్స్ అండి. సో, అది కూడా మీరు కన్సిస్టెన్సీగా టాపిక్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి కోడింగ్ ఎక్సర్సైజెస్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం, ప్రాజెక్ట్స్ లాంటివి చేయడం ఇవన్నీ చేస్తూ వెళ్తేనే మీరు ఫుల్ ఫ్లెడ్జ్‌గా స్కిల్ అనేది గెయిన్ అవుతుంది. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. నవంబర్ 20 తారీఖు నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో కంప్లీట్ గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ అనేది కూడా మన సిలబస్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లోనే బేసిక్స్ నుంచి అయితే టీచ్ చేస్తారండి. ఈ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు డెమో వీడియో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక పీడిఎఫ్ డెమో వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది.